వివాహేతర సంబంధాలు ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. అవి మానసికంగా మనిషిని కృంగదీస్తాయి. అందుకే మనిషిని చంపడానికైనా లేదా చావడానికైనా సిద్ధపడతారు. అదే జరిగింది మహబూబ్‌నగర్ జిల్లాలో 2016లో జరిగినటువంటి ఈ సంఘటన. సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు సంచలన తీర్పు అయితే వెలువరించింది. 2016లో నగేష్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, కక్షతోనే వాడ్ల భీమారాయుడు అనే వ్యక్తి తన బావమరిది మరికొంతమంది సహాయంతో ఈ నగేష్ అనే వ్యక్తిని టవల్‌తో గొంతు పిసికి వేరే దగ్గర నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంకి తీసుకెళ్ళి అక్కడ చంపేసి గుర్తుపట్టకుండా ఒక బండరాయితో ముఖాన్ని కూడా మోదారన్నమాట. అది పోలీసులు ఆ విధంగా కేసు నమోదు చేసి అక్కడ మహబూబ్‌నగర్ ట్రయల్ కోర్టులో అయితే కేసు నమోదులు చేశారు. అక్కడ మహబూబ్‌నగర్ ట్రయల్ కోర్టు A4 నుంచి A8 వరకు కూడా వీళ్ళందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేసి A1, A2, A3, A4లకైతే శిక్షణ ఖరారు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ వాడ్ల భీమారాయుడు అయితే హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు A2, A3లనైతే నిర్దోషులుగా విడుదల చేసింది. A1 వాడ్ల భీమారాయుడిని అయితే దోషిగా 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష అయితే విధించింది. దాంతో ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు దాన్ని సవాల్ చేస్తూ. సుప్రీంకోర్టు పూర్వపరాలు అలాగే అవన్నీ పరిశీలించిన తర్వాత వాడ్ల భీమారాయుడే చంపాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పైగా పోలీసులు చెబుతున్నటువంటి సాక్ష్యాలు కూడా ఏవి సరిగ్గా లేవు. కేవలం కుట్రపూరితంగా అతన్ని ఈ కేసులో ఇరికించారని చెప్తూ సుప్రీంకోర్టు అయితే అతన్ని ఇప్పుడు నిర్దోషిగా విడుదల చేసింది. ఇప్పుడు ఈ కేసు చాలా వరకు సంచలనంగా మారింది.